అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత ఒక లైన్ పాడవలసిందిగా కూడా ముందే చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ ప్రాపర్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది శతమానం భవతి అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేను ఎప్పుడు కంపోజర్స్కి పాడినా నాకొక అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్ని చెన్నై నుంచో బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 to 9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళు అనమాట, బయట సింగర్స్ని తెచ్చి. సో నాకు ఎప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అరే మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్తో నాకేంటంటే అంటే ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో 9 years ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో నేను ఐవ్ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ణి అంటే ఎక్కడ బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను, అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 yearsలో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్లో. తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి, అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి, అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం, కానీ సులువైన పదాలు రాయడం పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ, కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ సురేష్ బొబ్బిలి గారితో నేను ఆల్మోస్ట్ నా కెరీర్ బిగినింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మనం హిట్ కొట్టాలి అని చెప్పి అనుకునేవాళ్ళము. సో ఈ సినిమా ముందు కూడా మేము అట్లానే మాట్లాడుకున్నాము. బట్ ఇంత పెద్ద సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు అండ్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయికృష్ణ గారికి కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ ఈటీవీ విన్తో నేను ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ వెరీ అంటే చాలా మంచి లైక్ అంటే ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దర్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నాకు లిటిల్ హార్ట్స్లో కూడా ఐవ్ బీన్ పార్ట్. అండ్ ఆల్మోస్ట్ 6 films ఉన్నాయి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాటిలో 6 filmsలో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన. సార్ నరం దిశేనా నారాయణమూర్తి సార్, లవ్ యూ సార్. అది మీదే సార్, ఆ కలరు అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకోండి, ఇప్పుడు లైవ్లో చూడటం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సార్. సూపర్ సినిమాలు ఉన్నాయి సార్, మీ కొంచెం అటు ఇటు అవుతుంది ఏమనుకోకండి సార్. సో ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే భట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నా టెక్నీషియన్స్ డిఓపి వాజిద్ గారికి, అట్లనే ఎడిటర్ నరేష్ గారికి, ముఖ్యంగా మనోడు సురేష్ బొబ్బిలన్న మనోడు 70 million 75 million అయిందన్న పాట, రాజు రాంబాయ్ పాట.
సో ఆ పాట సినిమాని తీసుకొచ్చింది, ఏమంటారు సినిమాకి తీసుకొచ్చింది, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఆ పాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే మిట్టపల్లి సురేందర్ అన్న పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వేనన్నా థ్యాంక్ యూ అన్న. ఇక ఏమంటారు అన్న, అది చాలా అంటే ఎంత చెప్పినా తక్కువ వేనన్న ఎమోషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాహుల్, ఐ లవ్ యూ రాహుల్. ఒక పిల్లర్ లెక్క ఉన్నావు, సినిమాకి చాలా కష్టపడ్డావు, చాలా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. అట్లనే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఎవరెవరైతే మాకు మంచి రివ్యూలు ఇచ్చి, సార్ ఏంటి సార్ మన పెద్ద సార్ నరేంద్ర కుమార్ సార్ పోయినా, ఓకే. సో నరేంద్ర కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోతే అంతే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మన అందరికి, మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అవార్డ్స్ కొట్టిన మన లిటిల్ ఆర్ట్స్ బ్రో, మార్తాన్ బ్రో సూపర్, సన్నీ బ్రో సూపర్, రాకేష్ బ్రో ఆదిత్య బ్రో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ కుమేండ్. ఇట్లనే థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ, రాజు రాంబాయిలకి, అఖిల్కి, తేజస్వికి, డాంబర్కి, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి, వెంకన్న గారికి, సారీ చైతు సార్, వెంకన్న గారికి, అందరికీ ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని యాక్టింగ్ చేసి అన్నీ భరించిన ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ బాయ్ నుంచి అందరికీ లైట్ మ్యాన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేని సినిమా ఉండేది కాదు, ఇట్లా వచ్చేది కాదు. వంశీ నందిపాటి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి గెస్టులుగా వచ్చిన, మా సినిమాకి ఫస్ట్ నుంచి మనోజ్ అన్న నుంచి స్టార్ట్ పెడితే మొన్నటిదాకా వచ్చిన అందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, గెస్టులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న సినిమా అని చెప్పి అందరు వచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలో కంపాటి గారు. గాయత్రి మేడం, గీతా గీతా భగత్ మేడం, మీరు లేదు మేడం, ప్రతి దాంట్లో మాకున్నారు, మస్తు ఏమంటారు ఎనర్జీ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ, నా కోసమే అంత స్పీడ్గా మైక్ తీసుకున్నారా? నేనేంటో అనుకున్నా, బట్ నిజంగా ఎంత హానెస్ట్గా తను ఉంటారో అంతే హానెస్ట్ విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఇదే హానెస్టీతో, ఇలాంటి సక్సెస్తో, ఇలాంటి అవార్డ్స్తో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేణు